హలో నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చాలా అద్భుతంగా చేస్తుంది అని. తెలుగుదేశం పార్టీ క్యాడర్ని బిల్డ్ చేసుకోవడంలో ఖచ్చితంగా వేరే రాజకీయ పార్టీలకు ఆదర్శంగా ఉండేది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన క్యాడర్ బేస్డ్ పార్టీలుగా కమ్యూనిస్టులకు ఉండే నెట్వర్క్ గురించి చెప్తూ ఉంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో క్రింది స్థాయి వరకు క్యాడర్ని బూత్ లెవెల్ వరకు బలంగా నడిపించగలిగే బలంగా క్యాడర్ని బిల్డ్ చేసుకున్న ఆల్టర్నేట్ క్యాడర్ని కూడా రెడీ చేసుకున్న పార్టీగా తెలుగుదేశం పార్టీని చూడొచ్చు. అటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం గడిచిన ఎన్నికల్లో విజయం కోసం పోరాడారు. విజయం సాధించడానికి వెనక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ పోరాటాన్ని గురించి చెప్పుకోవాలి. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్కి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పదవులు దక్కాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నామినేటెడ్ పదవుల పంపకం అనేది చాలా అరకొరగా జరుగుతుంటుంది. 100 మంది పదవుల కోసం ఎదురు చూస్తుంటే అక్కడ 200 పదవులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేసేది మాత్రం 10, 20 ఉంటాయి. సో ఆ స్థాయిలో పదవులు పంచకుండా పదవులు అలాగే పెట్టి ఒక పదవి ఎవరికైనా ఇస్తే 10 మంది శత్రువులు అవుతారేమో, 10 మందితో మనం వ్యతిరేకత తెచ్చుకోవాల్సి వస్తుందేమో అనే ఒక భయంతో ఆయన కంటిన్యూస్గా పదవులను ఫిల్ చేసిన పరిస్థితి చూడం. 2014 నుంచి 19 మధ్యలో కూడా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అనేక కార్పొరేషన్ చైర్మన్లు 5 ఏళ్ళు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్లు 2 ఏళ్ళు ఖాళీగా ఉండి ఆ తర్వాత భర్తీ చేశారు. చాలా నామినేటెడ్ పోస్టుల్ని కనీసం ఒక్కసారి కూడా 5 ఏళ్లలో భర్తీ చేసిన పరిస్థితి లేదు. ఈ రకంగా చేశారు. గతంలో కొంతమంది పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఇంకెవరో పోయి ఎత్తుడి తీసుకొస్తే మీ వల్ల అధికారంలోకి రాలేదు, నేను పాదయాత్ర చేశాను, నేను ఇంకేదో చేశాను, దానివల్ల అధికారంలోకి వచ్చామంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటూ వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజమో తెలియదు. సో పార్టీకి సంబంధించిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి సంబంధించి ఎందుకో ఆ పార్టీ కాస్త ఎజిటేట్ చేస్తూ ఉండేది. పార్టీ క్యాడర్ నిర్మాణంలో మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని మించిన పార్టీ లేదని చెప్పొచ్చు. అయితే గడిచిన ఎన్నికల్లో భారీ విజయం తర్వాత గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పదవుల భర్తీ జరిగింది. అనేక మంది నాయకులకు పదవులు ఇచ్చారు. నేరుగా కేంద్ర కార్యాలయమే ఇన్వాల్వ్ అయ్యి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు, జిల్లా బాధ్యులకు తెలియకుండా కూడా పదవులు ఇచ్చారు కొంతమందికి. సో పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి మిమ్మల్ని మానిటర్ చేస్తుంది, మీరు నేరుగా పార్టీ కోసం పనిచేయచ్చు, అక్కడ స్థానిక నాయకత్వంతో సంబంధం లేదు అనుకునే స్థాయిలో కూడా పదవులు ఇచ్చారు. సో పదవుల పంపిణీకి సంబంధించి, పదవులు కేటాయింపులకు సంబంధించి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు మెజారిటీ పదవులు దక్కాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ అయితే ఉంది. ఇంకా కొంతమంది పదవులు లేకుండా ఉండొచ్చు కాక. సో అటువంటి పార్టీ గడిచిన 17 నెలల కాలంలో అద్భుతమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తామని చెప్పుకుంటూ వస్తోంది. పరిపాలన చేస్తున్న సందర్భంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని ఆపడం కోసం ఏం చేయాలంటే చర్చ మంత్రివర్గ సమావేశాలను, పార్టీ కార్యక్రమాలను, పార్టీ నాయకుల సమావేశాలను ముఖ్యమంత్రి, పార్టీకి సంబంధించిన ముఖ్యులు చేస్తూ ఉండడం చూస్తాం. సో 17 నెలల పరిపాలన తర్వాత ప్రజల్లో తమ పట్ల అసంతృప్తి ఉంది లాంటి ఒక ఇంప్రెషన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది, ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు, చాలామంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది, ఇలా భూదందాలు చేస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తున్నాం. 4 రోజుల క్రితం పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు 48 మంది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కనీసం ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ కూడా చేయట్లేదు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి కూడా పోవట్లేదు, కనీసం వాళ్ళు పెన్షన్ల పంపిణీకి కూడా పోవట్లేదు, పార్టీ కార్యక్రమాలను అసలు పూర్తిగా వదిలేశారు, వాళ్ళకి నోటీసులు ఇద్దాం పార్టీ పరంగా అనే స్థాయిలోకి పార్టీ అధినేత వచ్చారు. సో పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా యాక్టివ్గా పనిచేయట్లేదు అనేది పార్టీకి అందుతున్న సమాచారం. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు అనేది పార్టీకి అందుతున్న సమాచారం. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనేది పార్టీకి అందుతున్న సమాచారం. ఓ పక్క ఆ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరు. పార్టీ నాయకత్వం మేము తీసుకెళ్లిన పనులు చేయట్లేదనో, లేకపోతే మమ్మల్ని పట్టించుకోవట్లేదనో, లేకపోతే మమ్మల్ని కేవలం ఎవరో దగ్గర పనిచేసేలాగా చేస్తుందనో, ఒక్కో జిల్లాకి ఒక్కొక్క ఏరియాకి ఫ్రాంచైజీలో కొంతమందిని పెట్టి వాళ్ళకి మేము రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తుందనో ఆవేదన ఎమ్మెల్యేల్లో కూడా కనపడుతోంది. సో మంత్రుల్లో అసంతృప్తి కనపడుతోంది, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కనపడుతోంది, వీళ్ళిద్దరిపైన ముఖ్యమంత్రిలో అసంతృప్తి కనపడుతోంది, కూటమిలో పార్టీల మధ్య అసంతృప్తి కనపడుతోంది. వీటన్నిటి నడుమ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పార్టీకి సంబంధించిన క్యాడర్కి పదవుల కేటాయింపు చేసిన తర్వాత కూడా పార్టీ క్యాడర్లో అసంతృప్తి ఎందుకుంది? ఒక పక్క ప్రజల్లో అసంతృప్తి సరే, ప్రతిపక్షాలు ఏదో చెప్తున్నాయి, తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, నమ్ముతున్నారు, ఇంకేదో అనుకోవచ్చు. బట్ సొంత పార్టీ క్యాడర్ కూడా అసంతృప్తిగా ఎందుకుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి? వేరాజ్ గతంలో కంటే ఎక్కువ పదవులు ఇచ్చినప్పటికీ, గతంలో కంటే ఎక్కువ గతంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే అందుబాటులో ఉండాల్సి వచ్చేది పార్టీకి. ఇప్పుడు నారా లోకేష్ ఉన్నారు, ఆయన అందుబాటులో ఉన్నారు, ఆయన మంగళగిరిలో ప్రజా దర్బారాన్ని పెడుతున్నారు, విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు, కాస్త యాక్సెస్ ఉంది. పాదయాత్ర చేయడం వల్ల అనేక ప్రాంతాలకు సంబంధించిన నాయకత్వంతో, ద్వితీయ శ్రేణి నాయకత్వంతో కూడా నారా లోకేష్కి ఒక యాక్సెస్ బిల్డ్ అయింది. ఆయనకి నేరుగా కాంటాక్ట్ చేసే పరిస్థితి ఉంది. అయినప్పటికీ పార్టీ క్యాడర్లో ఎందుకు అసంతృప్తి ఉంది? ఇది
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన చేయాలి. తెలివైన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ముందుగానే దీన్ని గుర్తించింది. అసంతృప్తి ఉంది అనే మాట నేరుగా నాయకత్వం వైపు నుంచి వస్తుంది. కింది స్థాయి నాయకులంతా కార్యకర్తలు రగిలిపోతున్నారు, అసంతృప్తిగా ఉన్నారంటూ నాయకత్వానికి చెప్పడం కదా. నాయకత్వమే గుర్తిస్తుంది, నాయకత్వమే చెప్తోంది కింది స్థాయిలో ఇంకా అసంతృప్తి ఉంది, ఎందుకుందో కనుక్కోండి, గుర్తించండి అని. డెఫినెట్గా అధికారంలో ఉన్న పార్టీకి పవర్ బ్లైండ్నెస్ వస్తుంది. పార్టీని వదిలేసి ప్రభుత్వం ఇంకేదో అంటూ తిరుగుతూ ఉంటారు. బట్ తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని ఎలా నడిపామో అదే తరహా నడుపుతామంటూ చెప్తూ వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పదే పార్టీ కార్యాలయానికి వెళ్ళడం, కార్యకర్తలతో సమీక్ష, కార్యకర్తలకు సంబంధించిన సంక్షేమం, కార్యకర్తలకు సంబంధించిన పదవులు, అసంతృప్తి, వీటన్నిటి గురించి మాట్లాడడం అంటే డెఫినెట్గా పార్టీ పైన సీరియస్గా దృష్టి పెడుతున్నారు అనే దానికి సంబంధించిన అటువంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సేమ్ టైం అసంతృప్తి అనేది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల మాత్రమే ఉందా? ప్రభుత్వ పనితీరు పట్ల కూడా ఉందా? పార్టీ నాయకత్వం పట్ల పదవులు రాలేదని అసంతృప్తి అయితే అది పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. బట్ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న కారణంగా మనం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కోసం పనిచేసాం, ఈ పార్టీ అధికారంలో రావడం కోసం పనిచేసాం, ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అటువంటి అసంతృప్తి కనుక కేడర్కుంటే, ఆ అసంతృప్తిని కనుక గుర్తించకపోతే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పుట్టిమచ్చుతుంది. అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి పార్టీ క్యాడర్ని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడానికి సంబంధించి ప్రాపర్ రూట్లో వెళ్తున్నట్టు కనపడుతోంది. ఆ అసంతృప్తి, పార్టీ పైన అసంతృప్త, ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తి తాలూకా ప్రకంపనలు పార్టీ క్యాడర్లో కూడా ఉన్నాయనేది తేల్చుకోవాల్సి ఉంది.